హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సండే కదా, మా ఇంట్లో సండే స్పెషల్ అయితే మటన్ కర్రీ అండి. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ మాడనివ్వకుండా చూసుకోండి, మాడిపోతే కర్రీ మొత్తం టేస్ట్ వేరేలా వస్తుంది. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం పచ్చివాసన పోయాక అందులో కాస్త మనం 2 లేదా 3 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న మటన్ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. మటన్ మనం ఉడికించుకునేటప్పుడు పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ కూడా వేసుకొని కాస్త కలుపుకున్నాక ఇందులో మనం 2 లేదా 3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు ఒకసారి కలుపుకొని కాస్త మగ్గనించుకోవాలండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కాస్త ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ మటన్ ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త చూసుకొని ఉప్పు వేసుకోండి. ఉప్పు ముక్కలకి మంచిగా పట్టేలా ఒకసారి కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలండి. చూసుకుందాం ఒక్కసారి. సో ఇప్పుడు మటన్ అయితే ఫుల్ పర్ఫెక్ట్గా ఉడికిందండి. మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి కర్రీ ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కదండి, కాస్త కారం ఎక్కువ వేసుకుంటానే బాగుంటుంది. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం వేసుకొని ఒకసారి కలుపుకున్నాక అందులో మనం కాస్త గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసుకొని మనం ఉడికించుకున్నప్పుడు వాటర్ వేసుకుంటాం కదండి, ఆ వాటర్ ఇప్పుడు ఈ కర్రీలో వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మనం కర్రీని ఉడికించుకోవాలి. పైనుంచి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కర్రీ చక్కగా ఉడికించుకోవాలండి. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న కర్రీని మనం డిష్ అవుట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాన్ వెజ్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు వెజ్ లవర్సా నాన్ వెజ్ లవర్సా అనేది కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా